హాయ్ అండి, అంతా బాగున్నారా? వేసవి సెలవులు అయిపోయి పిల్లలకి స్కూల్స్ తెరిచారంటే సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలు రాగానే వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టాలి. దానికోసంగా సింపుల్గా నేను ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. కొద్దిగా క్యాబేజీ తరుగు, ఉల్లి తరుగు, క్యారెట్ తరుగు, పిల్లల కోసం కాబట్టి 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ మళ్ళా పిండిలో వేసేసుకోండి. చాలామంది క్యాబేజీ తినడానికి ఇష్టపడరు. ఇలా తయారు చేసి పెట్టారంటే మాత్రం మిగలకుండా తినేస్తారు, వద్దనకుండా కూడా తింటారు. తగినంత కారం, ఉప్పు, గరం మసాలా, ధనియా పొడి అవి కూడా వేసుకుంటే బాగుంటుంది. మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలిసిపోయేలాగా మనం చేతితోటి నలిపినట్టుగా కలుపుకుంటే బాగుంటుంది. వాటర్ మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. నేను కలిపిన ఈ క్వాంటిటీకి ఒక చిన్న టీ గ్లాస్ వాటరే సరిపోయింది. ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ జాగ్రత్తగా కలిపితే ఆ చిన్న టీ గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోయింది నాకు. అలా ముద్దలాగా వచ్చేలాగా చూసుకోవాలి. దాన్ని మనం తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకుని, పాన్ కానీ బాండీ కానీ పెట్టుకుని మనం ఒక 2 గరిటెలు ఆయిల్ వేస్తే సరిపోతుంది. అలా స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పుకుని సన్న సెగ మీద పెట్టుకుని మనం ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకుని ఇలా చేసుకోవచ్చు. లేదు చేతిలో అయినా ఆయిల్ పట్టించుకొని చేసుకోవచ్చు. మీకు ఈజీగా రావడం కోసం నేను ఇలా ఆయిల్ కవర్ మీద చూపిస్తున్నాను. అలా ట్రిప్కి ఒక 4 తయారు చేసుకొని మనం ఆయిల్ సెగరాగానే దానిలో వేసేసుకున్నామంటే చక్కగా కట్లెట్లు తయారవుతాయి. ఇవి పిల్లలు, పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. అలా మనం 4 పేర్ చేసుకున్నామంటే సరిపోతుంది. పెనం మీద కూడా కాల్చుకోవచ్చు. జాగ్రత్తగా దగ్గర ఉండి కాల్చుకోవాలి. వీటిని మళ్ళీ ఎప్పటికప్పుడు తయారు చేసుకుని కొద్దిగా సాస్ వేసి కనుక ఇచ్చామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, వద్దనకుండా. మా మనవడికి క్యాబేజీ అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఎంత ఇష్టంగా తింటున్నాడో చూడండి. తనకు ఐడియా లేదు క్యాబేజీ వేసామని. అన్న చెల్లెలకి బాగా నచ్చాయి, చాలా ఇష్టంగా తిన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.